పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. తునిలో చిన్నారి మిస్ అయి నెల రోజులకు దగ్గరగా వస్తుంది. అయినా ఆ పాప ఆచూకీ ఏమాత్రం లభించట్లేదు. దీంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. లోకంలో అన్ని బంధాల కంటే కూడా కన్నపేగు బంధం చాలా గొప్పది. ఆ బంధం కళ్ళ ముందు నుంచి దూరమైతే ఆ కన్న హృదయం తట్టుకోలేదు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే 3 సంవత్సరాల చిట్టి తల్లి ఒక్కసారిగా మాయమైపోతే ఆ తండ్రి ప్రాణం ఎలా వెలవెల్లాడిపోతుందో మాటల్లో చెప్పలేం. ఇది ఒక నాన్న పడుతున్న తాపత్రయం, తన గుండెకాయ లాంటి బిడ్డను పోగొట్టుకున్న ఓ తండ్రి ఆరాటం. నా చిట్టి తల్లి ఎక్కడ ఒకచోట బతికే ఉంటుంది, మళ్ళీ నా ఒడిలోకి వస్తుంది అని ఒకే ఒక్క నమ్మకంతో కొండలు కోణలు దాటుకుంటూ ఊరూరా తిరుగుతున్నాడు తునిలో మిస్సింగ్ కేసులో చిన్నారి తండ్రి గణేష్. తన కూతురు ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఊరూరా తిరుగుతున్నాడు. పాపం గణేష్ అలా తిరుగుతుంటే నా కూతురు కనిపిస్తే చెప్పండి అంటూ వేడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. ప్రతి ఊరు తిరుగుతూ అతను ఇక చివరి ప్రయత్నంగా తన కూతురు కోసం రంగంలోకి దిగి తానే భిక్షాసన చేసినటువంటి విధంగా ప్రతి ఊర్లో కనపడ్డ ప్రతి ఒక్కరిని నా పాప ఆచూకీ మీకేమైనా తెలుసా, మా పాపను ఎక్కడైనా చూసారా, మా పాప కనిపిస్తే చెప్పండి అంటూ ఆయన బాధపడుతూ అక్కడ ప్రతి ఊర్లో ఒక్కొక్కరిని కలిసి వారితో వర్ణాతీతంగా అంటే బాధతో ఈ యొక్క విషయాలు చెప్పుకుంటున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీను ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు శ్రీను, ఏం జరుగుతుంది అక్కడ? చిన్నారి ఆచూకీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది? ప్రస్తుతం తన తండ్రి ప్రతి ఊరు కూడా తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సాయి, ఇది ఏదైతే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు 28వ రోజు వచ్చినా సరే కానీ ఎటువంటి పాప ఆచూకీ ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం పోలీస్ శాఖ ఏదైతే ఆధ్వర్యంలో మొత్తం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసినప్పటికీ ఇక్కడ పాప ఆచూకీ అనే ఆనవాళ్ళ కానీ ఆచూకీ కానీ ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ప్రత్యేకించి దీనికి సంబంధించి మళ్ళీ పోలీసు వారి ఆదేశాల మేరకు ఏదైతే పాప ఉన్న ఫోటోతో గోడ పత్రికను అయితే ముద్రించి ఎక్కడికక్కడ అతికించడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే మన విజువల్స్ లో చూడొచ్చు, జ్ఞానేశ్వరి తండ్రి అలాగే వాళ్ళ చిన్న తాత కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడ చింతూరు దగ్గర నుంచి మొత్తం ఏరియా అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పోస్టర్లు అతికించినటువంటి పరిస్థితి అయితే మనకి రీసెంట్ గా విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంటే సీను, ప్రస్తుతం దర్యాప్తుకు సంబంధించి పోలీసుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కొనసాగుతుందా? ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉందా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి కోణంలో అయితే ఏదైతే కిడ్నాప్ కోణంలోనైతే ఈ యొక్క దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకించి బృందాలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ తోటలో పాప వెతికినంత వరకు కూడా ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా టెక్నికల్ కోణంలో బయట అంతా కూడా గాలించే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ సీను. అది ప్రస్తుతం 28 రోజులు గడుస్తున్న పాప ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే మనం చూసాం, నిన్న మొన్న ఆల్రెడీ పోలీసులు కూడా వివిధ ప్రాంతాలలో బస్టాండ్లో కానీ ఇతరత్ర జన సమూహాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో పోస్టర్లను కూడా పెట్టి పాప ఆచూకీ తెలిపినటువంటి వారికి ₹1,00,000 ఇస్తామంటూ, ఎవరైనా ఈ పాపను ఎక్కడైనా చూసి ఉంటే వెంటనే మాకు కాల్ చేయాలంటూ నెంబర్స్ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పాప తండ్రి కూడా తను కూడా పోస్టర్లను పట్టుకొని ఒక్కొక్క ఊరు తిరుగుతూ తన పాప ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ కూడా ఒక్కొక్కరిని ప్రాధేయపడుతూ తన యొక్క బిడ్డ 28 రోజులు అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళి తను బిడ్డను చూడకుండా అనేటువంటి ఒక ఆవేదన ఆందోళన తండ్రి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఈ యొక్క మిస్టరీ కేసు ఇంకా కూడా మిస్టరీగానే మారడం అనేది చాలా ప్రశ్నలకు, చాలా అనుమానాలకు, ఆవేదనకు కారణంగా మారుతుంది. అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకు పాప మిస్ అయింది? ఇన్ని రోజులైనా కూడా కనీసం ఆచూకీ లభించకపోవడం ఏంటి? ఇన్ని సాంకేతిక పరిజ్ఞానాలతో ఉపయోగించి దర్యాప్తు కొనసాగించినా, అన్ని వ్యవస్థలు రంగంలోకి దిగినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడం అనేది సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కానీ ఆ చిన్నారి ఎక్కడున్నా కూడా, ఎంత దూరంలో ఉన్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ మా దగ్గరికి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే ఆ తల్లిదండ్రులకు కనిపిస్తుంది. అందుకే వారికి ఒకవైపు గుండె లోతుల్లో బాధ ఉన్నప్పటికీ బయటికి మాత్రం చాలా దృఢంగా కనిపిస్తూ ఖచ్చితంగా పాప బ్రతికే ఉంది, ఎక్కడో ఉంది, ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక రోజు మా దగ్గరికి చేరుతుందనేటువంటి ఒక ధైర్యాన్ని అయితే వారికి వారే నూరిపోసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ తండ్రి పడుతున్నటువంటి ఆవేదన, ఆ పాప కోసము ఆ తండ్రి వెతుకుతున్నటువంటి తీరైతే అందరినీ తీవ్ర విషాదంలోకి నెట్టేస్తోంది.